హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. ఆ స్టాక్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. చెప్పాలంటే మనకి ఇండస్ట్రీ పీఈ కన్నా వీళ్ళు కొంచెం లోలో ట్రేడ్ అవుతున్నారు. అన్ని పీఆర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. కానీ మంచి గ్రోత్లో ఉంది చెప్పాలంటే. వాళ్ళ మార్కెట్ క్యాప్ కన్నా వాళ్ళ ఆర్డర్ బుక్ డబుల్ అయితే ఉందన్నమాట. వాళ్ళ మార్కెట్ క్యాప్ అరౌండ్ 8,000 అలా ఉంది. 8,000 క్రోర్స్ లాగా మార్కెట్ క్యాప్ ఉంది. అండ్ వాళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే దగ్గర 16,000 క్రోర్స్ అయితే ఉందన్నమాట. హ్యూజ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. రీసెంట్గా ఆర్డర్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట. వాళ్ళ వర్క్ చేసే సెగ్మెంట్లో కూడా చాలా మంచి గ్రోత్ ఉంది. ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి కంపెనీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఈ కంపెనీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో అయితే వర్క్ చేస్తుంది. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మనకి రీసెంట్గా మనం రిపీటెడ్గా వింటున్నాం. పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి మంచి ఆపర్చునిటీ ఉంది. అండ్ రిపీటెడ్గా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అనమాట. అతనికి చాలా వరకు హ్యూజ్ ఆర్డర్ బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ వాల్యుయేషన్స్ కూడా చాలా వరకు పెరిగాయి. కానీ ఈ కంపెనీ మాత్రం 25 PEలో ట్రేడ్ అవుతుంది. అసలు మన పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి ఎందుకు ఇంత ఆపర్చునిటీ ఉంది ఈ సెక్టర్కి అని మనం చూస్తే మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను. మెయిన్గా రెన్యూబుల్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవుతున్నాం కదా. సోలార్ కానీ విండ్, హైడ్రో పవర్ వీటికి ఎక్కువ షిఫ్ట్ అవుతున్నాం. అవన్నీ ఎక్కడ మనకి సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉంటుందన్నమాట. సో దట్ అక్కడి నుంచి మన సిటీకి రావాలంటే మన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కావాలి కదా. దీనివల్ల ఈ కంపెనీస్ అందరికీ బాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి రిపీటెడ్గా. అండ్ చాలా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది ఈ కంపెనీస్కి. అండ్ అదే కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, క్యాపెక్స్ కానీ, ఇంకా కొన్ని గ్రిడ్ మోడర్నైజేషన్ అనమాట. స్మార్ట్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మంచిది. ఇంకా ఎక్స్పోర్ట్స్ కూడా బూస్ట్ అయిందనమాట. ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని స్టాక్స్కి మనకి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కొన్ని వేరే మన ఇండియాలో బాగా చీప్గా చేస్తారన్నమాట. గ్లోబలీ మనం కంపేర్ చేస్తే వైర్స్ అండ్ కేబుల్స్ కానీ, ఇంకా టవర్స్ కానీ కొన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు మన ఇండియన్ కంపెనీస్. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ కూడా బూస్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ డిమాండ్ కూడా రీసెంట్గా బాగా పెరుగుతుంది. మనకి ఇండస్ట్రియల్గా కానీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగా పెరుగుతుంది కదా. సెమీ కండక్టర్స్ అని చెప్పి, ఇంకా మనకి సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాగ అన్నీ చాలా పెరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల పవర్ డిమాండ్ బాగా పెరిగి మనకి ప్రైవేట్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. మనకి రీసెంట్గా మన న్యూస్ చూడండి. ఇండియా టు స్పెండ్ 90,000 crores టు సెటప్ అండర్ వాటర్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ టు సౌదీ అరేబియా అండ్ యూఏఈ. మనం ఇండియా, సౌదీ అరేబియా అండ్ యూఏఈకి అయితే మనం పవర్ అయితే ట్రాన్స్మిషన్ చేస్తున్నాము. పవర్ ట్రాన్స్మిషన్ చేయడానికి అండర్ వాటర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే వేస్తున్నాము. దానికి 90,000 crores అయితే ఇండియా స్పెండ్ చేస్తుంది. మనకి లాస్ట్ 1-2 years బ్యాకే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారనమాట. మన పవర్ మనం వేరే కంట్రీస్కి అయితే మనం సప్లై చేస్తామని చెప్పారనమాట. ఇలా సోలార్తో ప్రొడ్యూస్ చేసి మనకి సన్ చాలా మంచి అడ్వాంటేజ్. సో దట్ మన ఇండియాలో మనకి సోలార్ పవర్ ఎక్కువ వస్తుంది. దాని ద్వారా మన వేరే కంట్రీస్కి మనం అండర్ వాటర్ ద్వారా పవర్ ట్రాన్స్మిషన్ చేయొచ్చు అని చెప్పి మన మోడీ గారు ఎప్పుడు 1-2 years బ్యాకే చెప్పారు. ఇవన్నీ చాలా హెవీగా మనకి పవర్ అండ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ దానిలో ఈ కంపెనీస్కి చాలా మంచి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఒక 5 years డెఫినెట్గా ఈ కంపెనీస్కి చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద స్టాక్, మనం డిస్కస్ చేసిన స్టాక్ ఏదంటే ట్రాన్స్రేల్ లైటింగ్. ఓకే, ఇది మనం మార్కెట్ క్యాప్ 8,600 crores అయితే అరౌండ్ అయితే ఉంది. అండ్ వాల్యుయేషన్స్ మనం చూస్తే పీఈ ఈరోజు కొంచెం పెరిగిన తర్వాత 26కి అయితే వచ్చిందనమాట. అండ్ మనం పేర్ కంపారిజన్ మనం చూసినప్పుడు కేఈసీ ఇంటర్నేషనల్ 42 PE అయితే ఉంది. అండ్ ఇంకా మనం స్కిప్పర్ చూసినా కూడా 40 PE అయితే ఉంది. అండ్ కల్పతరు ప్రాజెక్ట్స్ కూడా మనం చూస్తే 35 PE ఉందన్నమాట. వాటితో కంపేర్ చేసి చూస్తే మనకి ఈ కంపెనీకి మనం 25-26 PEలో ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా మనకి వాల్యుయేషన్స్ అయితే మంచి కంఫర్ట్ జోన్లో అయితే ఉందన్నమాట. ఓకే, కమింగ్ టు ద కంపెనీ బిజినెస్ మనం చూస్తే వీళ్ళు మెయిన్గా ఈపీసీ వర్క్స్ చేస్తుంటారు. ఎక్కువ పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ అయితే చేస్తుంటారు. వీళ్ళకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉందన్నమాట. కొన్ని లాటిస్ టవర్స్ కానీ, కండక్టర్స్ కానీ, మోనోపోల్స్ ఇవి కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. వీళ్ళు ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళ ప్రజెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 58 countries వీళ్ళైతే ప్రజెన్స్ అయితే ఉంది. సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అండ్ అవుట్డోర్ లైటింగ్స్ అంటే మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా. స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంకా పెద్ద హెవీ లైట్స్ ఉంటాయి చూడండి స్టేడియంలో. అలాంటి లైట్స్ అయితే చేస్తుంటారు, సోలార్ రిలేటెడ్ లైట్స్. మనకి మార్జిన్స్ కూడా ఈ కంపెనీలో బాగానే ఉంటుంది. వేరే అదర్ కంపెనీస్తో మనం పేర్ కంపారిజన్ చూసాను చూడండి. కల్పతరు వీటన్నిటిలో కన్నా వీటి మార్జిన్స్ బెటర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 12% పైన అయితే మెయింటైన్ చేస్తున్నారు. మిగతా అన్ని సింగిల్ డిజిట్లో అయితే ఉందన్నమాట మిగతా కంపెనీస్. కాబట్టి మార్జిన్స్ కూడా మనకి బాగున్నాయి ఈ కంపెనీలో. ఓకే, కమింగ్ టు ద వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే మార్చ్ 2025కి వీళ్ళది ఆల్మోస్ట్ 16,000 crores అయితే ఆర్డర్ బుక్ అయితే ఉంది. దాని తర్వాత కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినట్లు ఉన్నాయి. కానీ అరౌండ్ 16,000 crores అయితే ఆర్డర్ బుక్ అయితే ఉంది. దీనిలో మెయిన్గా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి 92% ఉంది అనమాట. అండ్ జియోగ్రఫికల్గా మనం చూసినప్పుడు మనకి డొమెస్టిక్ ఇండియాలో 51% అండ్ ఇంటర్నేషనల్ 49% అయితే వీళ్ళకి ఆర్డర్ బుక్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ బంగ్లాదేశ్లో ముందు వీళ్ళకి 20% ఉండేది, రాను తగ్గించుకో వస్తున్నారని చెప్తున్నారు.
అండ్ బంగ్లాదేశ్ ఎక్స్పోజర్ అయితే తగ్గిస్తాము అండ్ నెక్స్ట్ ఇంకా కమింగ్ బిడ్స్ కూడా వేయము అని చెప్పారనమాట. బంగ్లాదేశ్లో నెక్స్ట్ వర్క్ చేయమన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అక్కడ సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు వీళ్ళు మెన్షన్ చేశారు. మన ఆర్డర్ ఇంటేక్ మనం చూస్తే FY25లో వీళ్ళకి 9,680 crores అయితే వచ్చిందనమాట. హ్యూజ్ అసలు ఆర్డర్స్ వచ్చాయి. ఈ FY25లోనే వీళ్ళకి రికార్డ్ హై అయితే వచ్చింది, వీళ్ళు ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు. ఇయర్ ఆన్ ఇయర్ మనం చూస్తే 120% పెరిగింది ఆర్డర్ ఇంటేక్ అని వీళ్ళు చెప్తున్నారన్నమాట. వీళ్ళ బిజినెస్ అవుట్లుక్ అండ్ ఇండస్ట్రీ డైనమిక్స్ మనం చూస్తే వీళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్ దానిలో FY27 వాటిలో మన ఇండియా పవర్ గ్రిడ్ క్యాపెక్స్ చేస్తుందంట 35,000 crores FY27కి అండ్ FY28కి 45,000 crores అయితే వీళ్ళు పవర్ గ్రిడ్ అయితే క్యాపెక్స్ చేస్తుంది కదా. దాని నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 8 to 10% ఆర్డర్స్ అయితే వీళ్ళకి వస్తాయని చెప్పారనమాట. వీళ్ళు బిడ్ చేస్తారు కదా, దీనిలో 8 to 10% అంటే మనకి FY27లో మనకి 3,000 crores అండ్ FY28కి 4,000 crores అయితే రావచ్చు. మనకి డిమాండ్ అయితే బాగానే ఉంది చెప్పాలంటే అప్కమింగ్ ఇయర్స్లో కూడా. మనం మొత్తం డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్లో మనం చూస్తే నియర్లీ 1 lakh crores అయితే ఉందన్నమాట. బిడ్ పైప్ లైన్లో మనం చూస్తే నెక్స్ట్ వీళ్ళు బిడ్ పైప్ లైన్లో 1 lakh crores అయితే ఉంది. దాంట్లో 8 to 10% రేషియోలో అయితే వీళ్ళు విన్ అవుతారని చెప్తున్నారు. మీన్స్ 10,000 crores ఆర్డర్స్ అయితే వీళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో 2 to 3 years అనుకోవచ్చు మనం. అండ్ బంగ్లాదేశ్లో మనం చూస్తే వీళ్ళకి FY25 నుంచి 1,200 crores అయితే వచ్చిందనమాట రెవెన్యూస్. కానీ రిసీవబుల్స్ అయితే 400 crores అయితే రావాల్సింది, అది డిలే అవుతుందన్నమాట వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చేది. అది చిన్న కన్సర్న్. అండ్ నెక్స్ట్ June 2026కి అయితే వీళ్ళకి అక్కడ అయిపోతుంది అనమాట, వాళ్ళ ప్రాజెక్ట్స్ అక్కడ అయిపోతాయి. అక్కడ నుంచి మేము నో బిడ్స్, అక్కడ నుంచి మేము బంగ్లాదేశ్లో ఏది వర్క్స్ చేయము అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు వీళ్ళ క్యాపెక్స్ మనం చూస్తే వీళ్ళ క్యాపెక్స్ అయితే చేయబోతున్నారు నెక్స్ట్, అది డబుల్ అయితే అవుతుంది. మనం చూస్తే phase 1లో మనం చూస్తే December 2025కి అంటే ఇప్పుడు అప్కమింగ్ డిసెంబర్లోకి వీళ్ళకి టవర్స్లో కానీ కండక్టర్స్లో కానీ కెపాసిటీస్ మనం చూస్తే నియర్లీ డబుల్ అయితే అవుతుందంట. డబుల్ అయినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి అప్కమింగ్ ఇయర్స్లో కూడా రెవెన్యూస్ కూడా పెరుగుతాయి కదా, నియర్లీ అది కూడా బాగా డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ డబుల్ కాకపోయినా కూడా మనకి పెరుగుతాయి కదా. అండ్ మనం చూస్తే దానికి క్యాపెక్స్ ద్వారా IPO నుంచి వస్తుందంట. రీసెంట్ IPO చెప్పాలంటే మనకి 5 months అయి ఉంటుంది అనుకుంటా IPO వచ్చి. దాని నుంచి 90 crores అయితే మనకి IPO ప్రొసీడింగ్స్ వస్తుంది. మిగతా క్యాపెక్స్ లోన్స్ కానీ ఇంటర్నల్ అక్రూవల్స్ కానీ యూజ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ phase 2లో కూడా మనకి ఇంకా కూడా యాడ్ చేస్తారు నెక్స్ట్. అది దానికి 50 crores అయితే ప్లాన్ చేస్తారని చెప్పారు. దాన్ని నెక్స్ట్ 15 to 18 monthsలో ప్లాన్ చేస్తారని చెప్పారు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ ఎక్కడి నుంచి ఎంత వస్తున్నాయి మనం చూసినప్పుడు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచే ఎక్కువ వస్తుంది అనమాట 92%, తర్వాత రైల్వేస్ 2%, సివిల్ 4% అయితే వస్తుంది, పోల్స్ అండ్ లైటింగ్ నుంచి 1% అయితే వస్తుంది. అండ్ మనం సబ్ స్టేషన్స్ దగ్గర నుంచి మనం చూస్తే వీళ్ళకి 1,000 crores అయితే ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనిలో రీసెంట్గా 750 crores అయితే వీళ్ళు విన్ అయ్యారంట. అండ్ నెక్స్ట్ HVDC, దీనిలో వీళ్ళకి నెక్స్ట్ 5,000 crores ఆర్డర్ పైప్ లైన్లో ఉందంట. వీళ్ళకి ఇంకా రాలేదు, పైప్ లైన్లో ఉంది, అది రాబోతున్నాయి అనమాట నెక్స్ట్ అయితే. అది నాగపూర్ ప్రాజెక్ట్లో వీళ్ళకి నెక్స్ట్ 24 to 30 monthsలో అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. HVDC అంటే మనకి హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అనమాట. ఇది మామూలుగా ఇది లాంగ్ డిస్టెన్సెస్లో మనకి పవర్ ట్రాన్స్మిషన్ చేయాలంటే యూజ్ చేస్తారు. దీనిలో మనం చూస్తే మనకి 500+ kilometers కానీ అండర్ వాటర్ కేబుల్స్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు యూజ్ చేస్తుంటారు HVDC. అండ్ కమింగ్ టు డెట్, వీళ్ళు రీసెంట్గా అయితే డెట్ అయితే కొంచెం తగ్గించారు. మనం ప్రెసెంట్ డెట్ చూస్తే మనకి 0.34 అయితే ఉందన్నమాట. సో దట్ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ అయితే పెరిగింది, వీళ్ళకి A+గా అయితే అప్గ్రేడ్ అయితే అయిందనమాట. దీనివల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే తగ్గుతుంది. ప్రెసెంట్ అయితే 9% అయితే ఉంది ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే, వీళ్ళకి ఇంకా తగ్గుతుంది అనమాట. మనకి ఇది అప్గ్రేడ్ అయింది కాబట్టి ఇది అడ్వాంటేజ్ వీళ్ళకి. రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిసీవబుల్స్లో మనం చూస్తే ఇంటర్నేషనల్ రిస్క్ అయితే పెద్దగా ఎంతవరకు అంటే హిస్టరీలో ఇంతవరకు వీళ్ళ లాసెస్ అయితే ఏది చూడలేదు. అంటే ఎంతవరకు ఏవి వీళ్ళకి మనీ రిసీవ్ కాకుండా అలాగ మిస్ అయింది అయితే ఏది లేదు అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రెసెంట్ అయితే 400 crores అయితే వీళ్ళ రిసీవబుల్స్లో అయితే ఉందన్నమాట, రావాల్సి ఉంది. అది డ్యూ టు సమ్ అంటే రీజన్స్ వల్ల కొంచెం డిలే అయింది, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు అనమాట. అవుట్లుక్ అండ్ గైడెన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ 23 to 25% రెవెన్యూస్ అయితే పెరుగుతాయి FY26లో అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. బ్యాక్డ్ బై రోబస్ట్ ఆర్డర్ బుక్ అండ్ ఎగ్జిక్యూషన్ పైప్ లైన్. మార్జిన్స్ 12 to 12.25 అయితే మెయింటైన్ చేస్తాం, బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. కంపేర్ చేస్తే ఇండస్ట్రీలో వీళ్ళది బాగానే ఉందన్నమాట, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే బెటర్ మార్జిన్సే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, కమింగ్ టు వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూస్తే మార్కెట్ క్యాప్ 8,600 crores అండ్ PE మనకు 26లో అయితే మనకు దొరుకుతుంది. అండ్ ROCE, ROE రెండు బాగున్నాయి, 30, 21 అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా కంఫర్టబుల్ 0.3135 అండ్ పెగ్ రేషియో 0.99 అండ్ ROIC మనం చూసినా కూడా 19.8 అనమాట. అన్ని నెంబర్స్ ప్రకారం అన్నీ కూడా బాగున్నాయి చెప్పాలంటే. ROCE, ROE, డెట్ టు ఈక్విటీ, మన పెగ్ రేషియో, వాల్యుయేషన్స్ బాగున్నాయి. అండ్ ఓవరాల్ వీళ్ళ ఆర్డర్ బుక్ కానీ విజిబిలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ కమింగ్ టు ద స్టాక్ ప్రైస్ మనం చూస్తే IPO మనం చూస్తే జనవరిలో లిస్ట్ అయింది 2025లో, రీసెంట్గా లాస్ట్ 5 months అయితే అయింది. అక్కడ అప్పుడు 550-600 రేంజ్లో అయితే వచ్చిందనమాట.
అక్కడి నుంచి స్టాక్ కొంచెం పెరిగి కంటిన్యూస్గా ఫాలో అయింది, మార్కెట్ ఫాలో అవడంతో అది కూడా స్టాక్ ఫాలో అయింది. మళ్ళీ ఇప్పుడు మంచి రికవరీ అయితే వచ్చిందనమాట. మనకి బాగా వచ్చాయి, రిజల్ట్స్ బాగా వచ్చాయి అండ్ స్టాక్ కూడా మంచి రికవరీ అయ్యి అండ్ ఇప్పుడైతే మంచి రేంజ్లో అయితే దొరుకుతుంది మనకి స్టాక్ పీఈ మనం చూసినా కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ మనం చూస్తే ఐపీఓ దగ్గర నుంచి 36 పీఈ దగ్గర నుంచి మనకి అంటే రిజల్ట్స్ బాగా వచ్చాయి వీళ్ళకి. అంటే రిజల్ట్స్ బాగా రావడంతో వీళ్ళకి ఎర్నింగ్స్ పెరుగుతాయి కదా, ఎర్నింగ్స్ పెరిగినప్పుడు వీళ్ళ వాల్యుయేషన్స్ తగ్గుతూ ఉంటాయి అనమాట. అండ్ మనం చూసేప్పుడు 26 పీఈలో అయితే మనకు దొరుకుతుంది మంచి రీజనబుల్ పీఈ. ఓకే, వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్ మనం చూస్తే వీళ్ళ సేల్స్లో మంచి గ్రోత్ మనకు కనబడుతుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్లో అయితే గ్రో అవుతున్నారు అనమాట వీళ్ళు. మన ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసినా కూడా మనకి సేల్స్లో కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్లో కానీ అన్ని నెట్ ప్రాఫిట్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా మంచి గ్రోత్ ఉంది, ఫ్యూచర్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. మన సేల్స్లో మనకి చూస్తే రీసెంట్గా 30% నియర్లీ గ్రో అవుతున్నారు అండ్ మన ప్రాఫిట్లో మనం చూస్తే రీసెంట్గా 40%, లాస్ట్ ఇయర్స్లో 72%లో వీళ్ళు గ్రో అయ్యారనమాట. మనకి వీళ్ళ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మనకి 23 to 25% అయితే ఇచ్చే రెవెన్యూస్, దాంతో నియర్లీ 30%లో వీళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతుంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినా మనకు రీసెంట్ ఐపీఓ కదా, మనకి పెద్దగా లేదనమాట. మనకి ఎఫ్ఐడిఎస్ అయితే కొంచెం స్లైట్గా డిక్రీజ్ అయినట్లు కనబడుతుంది. అంటే రీసెంట్ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ రీసెంట్ ఐపీఓ కాబట్టి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పెద్దగా చూడలేము ప్రజెంట్ అయితే. మనం పేర్ కంపెనీస్లో మనం చూస్తే అన్నీ కూడా 35 పీఈ కన్నా అబోవ్ అయితే ఉన్నాయన్నమాట. సో దట్ ఈ కంపెనీలో కూడా మనకి పెద్దగా మనకి ఏమీ లేవన్నమాట అని చెప్పాలంటే. అన్ని మంచి సైన్స్ అయితే ఉన్నాయి, మంచి ఆర్డర్ బుక్ అయితే ఉంది, అన్ని కంపెనీస్తో కంపేర్ చేసినా కూడా చాలా బాగుంది, మార్జిన్స్ కానీ అన్నీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో దట్ ఇక్కడ నుంచి రీరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. మనకి వాల్యుయేషన్స్ అయితే బాగున్నాయి. ఒకవేళ అంటే వీళ్ళు 35 పీఈ అయితే మినిమంకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, రైట్? వేరే కలుపుతారు కానీ వేరే వాటికి కంపేర్ చేస్తే ఒకవేళ అంత రాకపోయినా కూడా 30 పీఈకి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 30 పీఈకి అయితే మనకి వచ్చిందనుకోండి అంటే 750 రూపీస్కి అయితే రావాలన్నమాట. అంటే ఇప్పుడు స్టాక్ ఒకవేళ 750కి పెరిగింది అనుకోండి, 640 నుంచి ఒక 100 రూపీస్ పెరిగితే మనకి పీఈ 30కి అయితే వస్తుందన్నమాట నియర్లీ. అండ్ మన నెక్స్ట్ ఒకవేళ 850కి రీచ్ అయితే అప్పుడు 35 పీఈ. ఒకవేళ మన రీరేటింగ్ ఇక్కడ నుంచి 25-26 ఉంది కదా పీఈ, ఇక్కడ నుంచి రీరేటింగ్ అయ్యి ఒక 35 పీఈకి అయితే వచ్చిందనుకోండి ఒకవేళ స్టాక్ అంటే మంచి మూమెంటంలో ఉంది అండ్ స్టాక్ కూడా మంచి రీజనబుల్గా ఉంది అండ్ పేర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే అంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి పీ రీరేటింగ్ కానీ జరిగి ఒక 35 కానీ వస్తే మనకి 850 రూపీస్ అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది షార్ట్ టర్మ్లో. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు షార్ట్ టర్మ్లో, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ చెప్పాలంటే వాల్యుయేషన్స్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట మనకి. సో దట్ ఈ కంపెనీ మనకి అట్రాక్టివ్గా ఉంది చెప్పాలంటే. ఓకే, కమింగ్ టు ద కంక్లూజన్ మనం చూస్తే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, మనకి FY25లో మంచి రిజల్ట్స్ బాగా వచ్చాయి, మంచి ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చింది, రోబస్ట్ ఆర్డర్స్ అండ్ మార్జిన్స్ కూడా బాగా వస్తున్నాయి అండ్ నెక్స్ట్ హెల్తీ పైప్ లైన్ కూడా ఉందన్నమాట. ఆర్డర్ పైప్ లైన్ కూడా చాలా బాగుంది. ఇండస్ట్రీ టెయిల్ విన్స్ కానీ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో మనకి డొమెస్టిక్గా అండ్ ఇంటర్నేషనల్లో కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది అండ్ మనకి రిస్క్ కూడా పెద్దగా లేదన్నమాట చెప్పాలంటే. వీళ్ళు చెప్పడం నో హెడ్విన్స్, మనం ఈ కంపెనీకి పెద్ద హెడ్విన్స్ కూడా లేవు, మేనేజ్మెంట్ కూడా చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నట్లు చెప్తున్నారు. నాకు ఓవరాల్గా చూస్తే నా కంపెనీ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. మంచి వాల్యుయేషన్స్ అండ్ మంచి గ్రోత్లో కూడా గ్రో అవుతున్నారు. మనకి వీళ్ళ గైడెన్స్ కూడా బాగా ఇచ్చారు, ఒక 23 to 25% రెవెన్యూ గ్రోత్ అని చెప్పారు. కాబట్టి బాగానే వాళ్ళు కన్సర్వేటివ్గా ఇవ్వచ్చు, మనకి చెప్పలేము. ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. మనకి మంచి వాల్యుయేషన్స్లో జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. మనకి స్టాక్ రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది కదా అంటే ఎస్ పెరిగింది, కానీ వాటి వాల్యుయేషన్తో కంపేర్ చేసి చూస్తే ఇంకా పెరగాల్సింది అయితే ఉందన్నమాట. కానీ నియర్ టర్మ్లో ఎవరు చెప్పలేము, మనకి మార్కెట్ వోలటాలిటీ వల్ల ఈ స్టాక్ అండర్ పర్ఫామ్ చేయొచ్చు చెప్పలేము. అది మార్కెట్ సిచ్యువేషన్స్ కొంచెం అటు ఇటు అయితే ఉన్నాయి కదా. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం స్టాక్ అంటే మార్కెట్ మొత్తం డౌన్లో ఉండి మళ్ళీ ఎండింగ్ అయితే మంచి పాజిటివ్ అయితే ఎండ్ అయింది చెప్పాలంటే. మనకి ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అయితే నడుస్తుంది, అది ఎలాగ వెళ్తుందో మనకి ఇంకా తెలియదు. కాబట్టి మార్కెట్ డైనమిక్స్ బట్టి ఈ స్టాక్ కూడా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినా చెప్పలేము నియర్ టర్మ్లో. కానీ వాల్యుయేషన్స్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. మనం పేర్ కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే డెఫినెట్గా వాల్యుయేషన్స్ అయితే మనకి అట్రాక్టివ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.